హీరోయిన్లుగా వచ్చిన దర్శకుల కూతుర్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అతిథి శంకర్. దిగ్గజ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ తొలిసారి హీరో కార్తీక్ తో విరుమన్ లో నటించింది. శివకార్తికేయన్ తో మావిరన్ చేస్తోంది. వరుణ్ తేజ్ గనిలో పాట పాడి గాయనిగాను నిరూపించుకుంది. ఆలియా భట్. హిందీ చిత్ర దర్శకుడు మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తో కెరీర్ మొదలు పెట్టి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారింది. కళ్యాణి ప్రియదర్శన్. సినీ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి నటిగా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని అఖిల్ హలోతో తెరగ్రేటం చేసింది. ఐశ్వర్య అర్జున్. నటుడు దర్శకుడు అర్జున్ కుమార్తె 2013లోనే విశాల్ ధీరుడుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పలు కన్నడ తమిళ సినిమాల్లో నటించింది. త్వరలోనే తెలుగులోనూ నటించనుంది. సాయి మంజ్రేకర్. అదుర్స్ సినిమాలో విలన్ గా చేసిన హిందీ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ వరుణ్ తేజ్ గనితో టాలీవుడ్ కు పరిచయమై అడవిశేష్ మేజర్ లోనూ మెరిసింది. శృతి హాసన్. దిగ్గజ నటుడు దర్శకుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన శృతి హాసన్ తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నటిగానే కాకుండా సింగింగ్ డాన్సింగ్ లోనూ ఔరా అనిపిస్తోంది. శివాని రాజశేఖర్. జీవిత రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె శివాని అద్భుతంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. శివాత్మిక రాజశేఖర్. జీవిత రాజశేఖర్ దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక కూడా హీరోయిన్ గా రాణిస్తోంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి దొరసానిలో నటించింది. వీరిద్దరికి ఇదే తొలి చిత్రం. యామి గౌతమ్. పంజాబీ సినిమా దర్శకుడు ముఖేష్ గౌతమ్ కుమార్తె యామి గౌతమ్ గౌరవంతో తెలుగులో పరిచయమైంది. సమారా తిజోరి. బాలీవుడ్ దర్శకుడు దీపక్ తిజోరి కుమార్తె సమారా తిజోరి అభిషేక్ బచ్చన్ బాబ్ బిస్వాప్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. వెబ్ సిరీస్ లోనూ రాణిస్తోంది. విజయలక్ష్మి అగతియన్. ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా దర్శకుడు అగతియన్ కుమార్తె విజయలక్ష్మి తమిళ పరిశ్రమలో హీరోయిన్ గా రాణిస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.